హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్ మన వీడియోలో మనకి ఎర్తింగ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో మీకైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన ఎర్తింగ్ అనేది ఎందుకు పెట్టుకోవాలంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ అలాగే మిక్సీ ఏసీ వాషింగ్ మిషన్ లాంటివి ఉంటాయి కదా. ఇవేంటంటే మనకి బాడీ కాంటాక్ట్ అయి ఉంటాయి. అంటే మనకి బాడీ నుండి మనకి షాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా అయితే మనకి ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్కి అనేది మనకి వెనక సైడ్ మనకి మెటల్ అనేది ఉంటుంది కదా. మెటల్ టచ్ చేసినప్పుడు మనకి షాక్ వచ్చినట్టయితే ఫీల్ అవుతాం. అంటే మనకి జల్ అనేది అనిపిస్తుంది. అలాంటి ప్రాబ్లం మనకు ఉండొద్దంటే మన ఇంట్లో ఎర్తింగ్ అనేది కంపల్సరీ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఎర్తింగ్ అనేది ఎలా పెట్టాలనేది మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మనం ఎలా పెట్టాలనేది మీకైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసారంటే మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ మెటల్ దగ్గర మనకి టెస్ట్ ఆన్ పెడితే ఈ విధంగా గ్లో అవుతుంది చూడండి. ఈ విధంగా ఎందుకు గ్లో అవుతుందంటే మనకి ఎర్తింగ్ అనేది లేకుంటే ఈ విధంగా మనకి బాడీకి పవర్ సప్లై అనేది రావడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఏమైనా టచ్ చేసినప్పుడు మనకి షాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనికోసం అనేది మనం ఎర్తింగ్ అనేది కంపల్సరీ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అయితే ఎర్తింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే కాదు, మనకి 3-పిన్ టాప్ ఉంటుంది కదా. ఈ 3-పిన్ టాప్లో పైన మనకి ఎర్తింగ్ పాయింట్ ఉంటుంది చూడండి. దాంట్లో కూడా మనకి ఇట్లా టెస్ట్ అనేది గ్లో అవుతుంది కదా. ఒకటేనే కాదు, అన్ని షాకెట్స్లో కూడా సేమ్ ఇదే ఇట్లనే గ్లో అవుతుంది. ఈ విధంగా మనకు అనేది ఇట్లా గ్లో అనేది రాకుండా ఉండాలంటే మన ఇంట్లో కంపల్సరీ ఎర్తింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఎర్తింగ్ అనేది ఎలా పెట్టాలో ఎలా చేయాలో ఇప్పుడు మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి గ్రీన్ కలర్ వైర్ కనిపిస్తుంది కదా. ఈ గ్రీన్ కలర్ వైర్ అనేది మనకి లోపల మెయిన్ బాక్స్ అనేది ఉంటుంది కదా, డీపీ బాక్స్. దాని నుండి అయితే వైర్ అనేది ఇక్కడికైతే లాగడం జరిగింది. మనకి ఏదైతే మనకి 2.5 వైర్ ఇది అక్కడ నుండి అయితే డైరెక్ట్ అయితే ఇక్కడికైతే లాగడం జరిగింది. మనకి కింద అయితే మనం హోల్ అయితే తీసాము చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ హోల్లో మనకి ఎర్త్రాడ్ అనేది దొరుకుతుంది. అయితే మనకి ప్యూర్ కాపర్ ఇది. మనకి కాపర్ అనేది కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. కాకపోతే కాపర్ పెట్టుకుంటేనే మనకి ఎర్తింగ్ అనేది పర్ఫెక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అందుకని మనం అయితే కాపర్ తెప్పించడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి దీంట్లో మనకి కెమికల్ కలిపినవి కూడా ఉంటాయి. కాబట్టి దాంతో పోలిస్తే మన కాపరే బెటర్ అని మన కాపర్ అయితే తెప్పించడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు. ఈ విధంగా కింద అయితే ప్లేట్ అనేది ఉంటుంది. ఇట్లా హోల్స్ అనేది ఉంది కదా. ఇది ఎందుకంటే మనకి వాటర్ పోసినప్పుడు దీంట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ పైన మనకి హోల్ అనేది ఉంది కదా, దీంట్లో మనకి నట్ బోల్ట్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ పైన హోల్స్లో మనం నట్ బోల్ట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు. ఈ విధంగా నట్ బోల్ట్ అనేది ఉంటుంది. ఇది కూడా మనకి కాపర్ అయితే దొరుకుతుంది. కాకపోతే వీళ్ళు మనకు ఈ స్టెయిన్లెస్ స్టీల్ పట్టుకోవాల్సి అవుతుంది. కాపర్ దొరికితే ఇంకా పర్ఫెక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా మనం అయితే దీనికి సరిపోయేటట్టు మొత్తం అంటే పూర్తిగా ఇట్లా లోపలికి పోకుండా కొంచెం పైకి ఉండేటట్టయితే ఈ విధంగా అయితే హోల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు. ఈ విధంగా హోల్ అనేది తీసుకున్న తర్వాత దీంట్లో మనకి ఈ కాపర్ పైప్ అనేది పెట్టుకొని దీనికి మనం ఉప్పు, బొగ్గులు, అలాగే ఇసుక అనేది ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే పోసుకుంటే వేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మనకి ఉప్పు ప్యాకెట్లు, అలాగే ఇవి మనకి బొగ్గులు, ఇసుక, ఈ విధంగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్లా వేయాలో మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం ఈ విధంగా మనం దీంట్లో ఉప్పు అయితే పోసుకోవాల్సి ఉంటుంది. ఉప్పు అనేది పోసిన తర్వాత ఈ రాడ్ అనేది దీంట్లో అయితే సెట్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఇట్లా దీనికన్నా కొంచెం పైకి ఉన్నట్టు ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లో ఇప్పుడు మనమైతే ఉప్పు అయితే పోసాము. ఇప్పుడు సెకండ్ స్టెప్లో మనకు ఈ బొగ్గులు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇక్కడ బొగ్గులు అనేది ఉంది కదా. ఈ బొగ్గులు అనేది ఇప్పుడు దీంట్లో అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనం ఇప్పుడు బొగ్గులు కూడా వేయడం జరిగింది దీంట్లో. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఇసుక అయితే పోసుకోవాలి. ఇసుక పోస్తున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఈ విధంగా మనం ఇసుక అనేది పోస్తాం కదా. ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం ఉప్పు అయితే వేసుకోవాలి. మళ్ళీ మనం ఉప్పు అయితే వేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ బొగ్గులు అయితే వేసుకోవాలి. ఓకే, బొగ్గులు అనేది వేస్తాం మళ్ళీ. ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లో మళ్ళీ ఇసుక అయితే పోయాలి. కొంచెం పైన మళ్ళీ ఉప్పు అయితే పోస్తున్నాము. ఉప్పు అయితే పోయడం జరిగింది. ఫైనల్గా మొత్తం దీనిపైన ఇసుక అయితే పోయాలి. ఈ
విధంగా ఇసుక పైన పోసిన తర్వాత దీంట్లో మనం వాటర్ అయితే పోసుకోవాలి. ఇట్లా కుండీలాగా తీసేసి మనం వాటర్ ఇట్లా చూపిస్తున్న విధంగా మనం వాటర్ అయితే పోసుకోవాల్సి ఉంటుంది. మంచి విధంగా వాటర్ అనేది పోసిన తర్వాత ఇక్కడ ఎక్కడైతే మట్టి ఉందో మట్టిలో మనం ఇట్లా గడ్డపారేసి హోల్స్ లెక్క చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఇట్లా హోల్స్ అనేది చేసుకుంటే మన వాటర్ అనేది కింది వరకు అయితే వెళ్ళిపోతాయి. ఇలా చేయడం అనేది చాలా మంచిది అన్నట్టు. ఇట్లా వాటర్ అనేది కింది పోయేదాకా ఈ విధంగా చేస్తూనే ఉండాలి. తర్వాత ఇట్లా చేసిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ అయితే పోసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనం పైన ఉన్న వైర్ని అయితే కింద వరకు అయితే లాగడం అయితే జరిగింది. చూడొచ్చు. కింద లాగిన తర్వాత మనకి వైర్ కోసం కొంచెం స్లీవ్ అనేది తీసేసి దాన్ని రౌండ్గా చేసి ఇట్లా నట్ అండ్ బోల్ట్కి 2 వాచర్లు వేసేసి మన ఎత్తురాడికి పైన హోల్ ఉంటుంది కదా, హోల్లో పెట్టేసుకుని ఈ విధంగా మనం నట్ అండ్ బోల్ట్ అనేది టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ అయితే హ్యాండ్ టైట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి బాణతో అయితే ఫుల్గా టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫుల్గా టైట్ చేస్తేనే మనకి అది ఎర్తింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది. లూజ్ కాంటాక్ట్ అయితే ఉండదు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే ఫుల్గా టైట్ అయితే చేశాను. ఇక్కడ పైప్కి ఇక్కడ ఇటు సైడ్ హోల్ అనేది ఉంది కదా, హోల్కి ఈ విధంగా టేప్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది, దాంట్లో ఏం పోకుండా. మళ్ళీ ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఎర్తింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ అనేది ఉంది కదా, ఇందాక మనకి ఇక్కడ టెస్ట్ అనేది గ్లో అయింది టెస్టర్ పెడితే. ఇప్పుడు మనకి టెస్ట్ అనేది గ్లో అవుతలేదు, ఎందుకంటే మనం ఎర్తింగ్ అనేది పెట్టేసాం కాబట్టి. వెనక సైడ్ కూడా మనకి బాడీకి అయితే ఇలాంటి మనకి ఫేస్ అనేది సప్లై అయితే కావట్లేదు. మీరు చూడొచ్చు, టెస్ట్ అనేది గ్లో అయితే కావడం లేదు. అలాగే ఇక్కడ మనకి షాకెట్స్ ఉన్నాయి కదా, ఈ షాకెట్ పైన ఎర్త్ ప్యాంట్ ఉంటుంది కదా, ఎర్త్ ప్యాంట్లో పెట్టినా కూడా మన టెస్ట్ అనేది గ్లో అయితే కావడం లేదు. సో మీరు చూడొచ్చు ప్రాక్టికల్గా. ఓకే, ఏ వీడియో వినక్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.